సార్క్ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని మన్మోహన్ సింగ్ మాల్దీవులకు వెళ్లనున్నారు. 2 రోజుల పాటు జరిగే సార్క్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా మన్మోహన్ పాకిస్తాన్ ప్రధాని యూసుఫ్ రజా గిలానీతో భేటీ కానున్నారు. సార్క్ దేశాల శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని మన్మోహన్ సింగ్ నేడు మాల్దీవులకు వెళుతున్నారు. రేపటి నుంచి 2 రోజుల పాటు జరిగే సమావేశాల్లో భారత్ తరపున విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ, జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్, విదేశాంగ కార్యదర్శి రాజన్ మథాయ్ కూడా ప్రధానితో పాటు పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా పాకిస్తాన్ ప్రధాని యూసుఫ్ రజా గిలానీతో మన్మోహన్ శుక్రవారం సమావేశం కానున్నారు. ఉగ్రవాద సంస్థ జమాతే ఉద్ దవాపై నిషేధం తొలగించడంపై కూడా ఈ సమావేశంలో చర్చకు రానున్నట్లు సమాచారం. बात ये ना देखिए, एक तो बात है कि जमात उद दावा हाफिज सईद साहब की उसको करा जा रहा है, नहीं करा जा रहा है बैन। तो एक प्रकार से मैं कहूँगा कि पाकिस्तान की जो एस्टेब्लिशमेंट है उन्होंने निर्णय शायद ये लिया है कि फोकस जमात उद दावा पे चला जाए, बजाय इसके कि पाकिस्तान के क्षेत्र से और पाकिस्तान की संस्थाओं के साथ में, खासकर आर्मी के साथ में जो जुड़े हुए लोग हैं वो आतंकवाद फैलाने में लगे रहे हैं। तो हमारे ख्याल से भारत का प्रयास डायरेक्टली पाकिस्तान को ये बताने का होना चाहिए कि जो निर्णय सार्क में या और संदर्भों में लिए गए हैं उसको पाकिस्तान को पूरे तरीके से फुलफिल करना चाहिए। భారత్ పాక్ ప్రధానుల భేటీ తర్వాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగయ్యే అవకాశాలున్నాయని విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి శశాంక్ ఆశాభావం వ్యక్తం చేశారు. नहीं, देखिए इसमें कोई दो राय नहीं हो सकती है कि पाकिस्तान और भारत के रिश्ते जितने उलझे हुए हैं उसमें पाकिस्तान जो कहता है और जो करता है उसमें बहुत बड़ा अंतर और खाई हमेशा बनी रहती है। ये सोचकर ही हमारे नीति निर्धारकों को, नेताओं को, राजनयिकों को इसमें भाग लेना चाहिए। जहाँ तक मोस्ट फेवर्ड नेशन का प्रश्न है, मुझे लगता है वो कोई इतनी बड़ी चीज़ नहीं है। भारत अभी भी पाकिस्तान को मोस्ट फेवर्ड नेशन कह चुका है, मगर यदि पाकिस्तान भारत को ये जवाब में मोस्ट फेवर्ड नेशन कहता है तो उसके यहाँ एक बड़ा आंदोलन उठ खड़ा होता है कि क्यों आप दुश्मन के साथ इस तरह का सलूक कर रहे हैं। దాదాపు 7 నెలల తర్వాత ఇరు దేశాధినేతల మధ్య సమావేశం జరగనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా మాల్దీవుల పార్లమెంటు మజ్లిస్ లో మన్మోహన్ ప్రసంగించనున్నారు. సమావేశాల అనంతరం మాల్దీవుల రాజధాని మాలేలో మన్మోహన్ సింగ్ పర్యటించనున్నారు.